హాయ్ మమ్మీస్ అండ్ డాడీస్, వెల్కమ్ టు డి మమ్మీ టైమ్స్. ఇప్పుడు నేను చూపించబోయే నట్స్ పౌడర్ బేబీస్ వెయిట్ గెయిన్కి అండ్ బేబీస్ ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. బేబీస్కి ఈ నట్స్ పౌడర్ ఏదో ఒక విధంగా డైలీ కొంచెం ఇస్తూ ఉండండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక పాన్ తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ బాదం డ్రై రోస్ట్ చేసుకుందాము. కొంచెం గీ యాడ్ చేసుకుందాము. గీ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అండ్ బేబీస్కి చాలా మంచిది గీ. అండ్ ఒక మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది దీనివల్ల. ఈ నట్స్ అన్నీ మనం సపరేట్గా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈవెన్గా డ్రై రోస్ట్ అవుతాయి. ఎందుకంటే కొన్ని త్వరగా రోస్ట్ అవుతాయి, కొన్ని లేట్గా రోస్ట్ అవుతాయి. సో విడివిడిగా రోస్ట్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల ఆ పచ్చి వాసన అనేది పోతుంది. జీడిపప్పు కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాను. కొంచెం గీ యాడ్ చేసుకున్నాను. ఎస్పెషల్లీ జీడిపప్పుకి నెయ్యి యాడ్ చేస్తే కనుక చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వాల్నట్స్ తీసుకుందాము. వాల్నట్స్ రోస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 5 minutes అలా పడుతుంది. కొంచెం పచ్చి వాసన అనేది పోవడానికి కొంచెం టైం పడుతుంది వాల్నట్స్కి. ఇందులో కూడా గీ యాడ్ చేసుకుందాము. వాల్నట్స్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతాయి. మీకు కావాలంటే చూడండి, వాల్నట్స్ మన బ్రెయిన్ షేప్లో ఉంటాయి. చూస్తే మన బ్రెయినే గుర్తొస్తుంది. ఇప్పుడు కిస్మిస్ తీసుకుందాము. కిస్మిస్ వల్ల కాన్స్టిపేషన్ కూడా క్యూర్ అవుతుంది. కిస్మిస్ త్వరగానే రోస్ట్ అయిపోతాయి అండ్ కిస్మిస్ వల్ల ఈ ఫ్లేవర్ అనేది స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. ఈ నట్స్ పౌడర్కి స్వీట్ ఫ్లేవర్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు బాగా తింటారు ఇలా ఉంటే. ఇప్పుడు పిస్తా యాడ్ చేశాను. పిస్తా వెయిట్ గెయిన్కి చాలా హెల్ప్ అవుతుంది. అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. పిస్తాలో కూడా కొంచెం గీ యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాము. కొంచెం రోస్ట్ అయిపోయినాక ఇప్పుడు ఖర్జూరకాయలు తీసుకోండి. ఎండు ఖర్జూరాలు కూడా డ్రై రోస్ట్ చేద్దాము. మీరు కావాలనుకుంటే ఎండు ఖర్జూరాలు ఇంకా చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. సో మిక్సీలో వేసినప్పుడు ఈజీగా బ్లెండ్ అయి పౌడర్ అయిపోతుంది. కొంచెం గీ యాడ్ చేసుకుందాం. ఎండు ఖర్జూరాలకు కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎండు ఖర్జూరాల వల్ల కూడా స్వీట్నెస్ యాడ్ అవుతుంది. సో మనకి షుగర్ కానీ జాగరీ కానీ అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. బేబీస్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా స్లోగా ఉంటుంది, త్వరగా డైజెస్ట్ చేయలేదు. సో మనం ఈ సోంప్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే డైజెషన్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ నట్స్ అనేవి మొత్తం వేసేసుకొని చక్కగా మిక్సీ వేసుకుందాము. బ్లెండ్ అయిపోతుంది. కొంచెం వేసుకుందాము. అప్పుడు కరెక్ట్గా పౌడర్ వస్తుంది, లేదంటే నూకలుగా వస్తుంది. ఇలా మెత్తగా పేస్ట్ లాగా వచ్చింది చూడండి. ఒక లడ్డు ముద్దలాగా చేసుకోవాలి. ఇలా లడ్డూగా చేసుకొని పిల్లలకి ఇస్తే చక్కగా తింటారు. లేదనుకుంటే ఇలా మనం బర్ఫీ టైప్లో కట్ చేయొచ్చు. ఇట్లా చపాతీలాగా ఒత్తుకొని మనం బేబీస్కి ఏ షేప్లో అయితే ఇష్టం ఉంటుందో అలాంటి షేప్లో కట్ చేసుకున్నాము. మనం వెళ్ళి స్వీట్ షాప్
బాక్స్లో కొని ఇచ్చే దానిలో ఏమీ ఉండదు, షుగర్ తప్ప. మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలకి. చూడండి, చక్కగా గార్నిష్ చేసి పిల్లలకి ఇస్తే చక్కగా తింటారు. ఇది అబోవ్ 1 ఇయర్ బేబీస్కి ఇవ్వాలి. బేబీస్కి బిలో 1 ఇయర్ డ్రై ఫ్రూట్స్ అనేవి పెట్టకూడదు. ఆఫ్టర్ 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. బేబీస్ వెయిట్ గెయిన్ అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలు. ఇది మీరు పాలల్లో కలిపి కూడా ఇవ్వచ్చు.